హలో, చూడటానికి ఎంతో టెంప్టింగ్గా ఉండే ఈ రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియాని ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనము బయటికి వెళ్ళాల్సిన పనే ఉండదండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేడి వాటర్ని పోసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో 2 స్పూన్ల మైదాని, 1.5 స్పూను రైస్ పౌడర్ బియ్యం పిండిని వేసుకోవాలి, లేదంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూను కారం, 1/2 టీ స్పూను సాల్ట్, 1/2 టీ స్పూను మసాలా, చికెన్ మసాలా అండి ఇది. వీటిని వేసి అంతా బాగా ఒకసారి డ్రైగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఒక థిక్ బ్యాటర్లా అయ్యేంత వరకు వాటర్ని మెల్లిమెల్లిగా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అండి, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్. రెస్టారెంట్లో లాగా లుక్ రావాలని నేను వేశాను. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్న గోబీ ఫ్లవర్ని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లోకి వేసుకోవాలి. వాటర్ అస్సలు ఉండకూడదండి, వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి, లేదంటే బ్యాటర్ పల్చగైపోయి కోటింగ్ సరిగా అవ్వదు. ఒకవేళ అలా అయితే కనుక కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో ఒక్కో గోబీ ఫ్లవర్ని ఇలా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు నొరగ వస్తుంది కదా, నొరగంతా పోయేంత వరకు గరిటెతో కలపకుండా వాటిని డీప్ ఫ్రై చేసుకొని ఈ కలర్లోకి మారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. హైలో పెడితే తొందరగా మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది. మిగతావి కూడా ఇలాగే వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే మనకు సాస్లో మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకు మంచూరియా జ్యూసీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గోబీ ఫ్లవర్స్కి కోటింగ్ బాగా ఉండాలి. ఇలా పర్ఫెక్ట్ కోటింగ్ రావాలి అంటే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడే వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా అయినా కూడా కొద్దిగా కార్న్ఫ్లోర్ లేదా రైస్ ఫ్లోర్ వాడుకుంటే ఇలా పర్ఫెక్ట్ కోటింగ్తో రెడీ అవుతాయి. ఇప్పుడు అన్నీ రెడీ అయిన తర్వాత పెద్ద ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, మీడియం సైజులో కట్ చేసిన క్యాప్సికమ్, పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఒక్కసారి లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేగనివ్వద్దండి, ఇవి మనకి హాఫ్ బాయిల్ లాగే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూను సోయా సాస్ వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అంటే టీ గ్లాసు వాటర్ వేసి అది ఒకసారి మిక్స్ చేసి గ్రీన్ చిల్లీ సాస్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. అది మీ ఇష్టం అండి, కొద్దిగా స్పైసీగా కావాలంటే వేసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ కొరకు స్పూను కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకుంటే బియ్యం పిండి అయినా సరే 1 స్పూను ఇలా మిక్స్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ మనకు థిక్గా అవుతుంది. ఇది వేసాక మంటని హై ఫ్లేమ్లోకి మార్చాలి. ఇలా మనకి బాయిల్ అవుతున్న టైంలో ముందుగా మనము డీప్ ఫ్రై చేసుకున్న గోబీ మంచూరియాని వేసి మంటని హై ఫ్లేమ్లోకి మార్చి ఇలా కలుపుతూ బాగా టాస్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో మన మంచూరియా బాగా ఉడికితే ముక్క జ్యూసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను వేసి ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆర్పేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో ఏమాత్రం తీసిపోకుండా అదే టేస్ట్తో సూపర్గా జ్యూసీగా యమ్మీ గోబీ మంచూరియా రెడీ అయిందండి. ట్రస్ట్ మీ అండి, ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. అన్నీ మనకు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.